అందరికీ నమస్కారం. మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు. వాస్తు శాస్త్రము చాలా గొప్పది. ఈ రోజుల్లో అందరూ కూడా వాస్తు ప్రకారం ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఏం చేస్తున్నారంటే సరి అయిన విధి విధానాలు లేక ఇంజనీర్ల ప్లాన్లతో ఆ యొక్క ఇంజనీరు ఆదాయం రావాలని చెప్పేసి రూములు ఎక్కువ ఉండాలని చెప్పేసి వెడల్పుగా ఉండాలని చెప్పేసి పిల్లలను అడ్డదిడ్డంగా వేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే నివసించే గృహస్థుడు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అట్లా అని చెప్పేసి నేను ఇంజనీర్లను తప్పుపట్టట్లేదు. ఇంజనీర్లు ఎవరైనా సరే పిల్లర్స్ ఎప్పుడైనా సరే ఒకదాని వెనుక ఒకటి క్రమ పద్ధతిగా ఉండాలి. అది శాస్త్రీయము. వాస్తుశాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే సమంగా ఉండాలి. వాస్తుశాస్త్రంలో పిల్లర్లు సమంగా ఉండాలి, క్రమ పద్ధతిలో ఒకే లైన్లో ఉండాలి, ఒకే సరళ రేఖలో ఉండాలి. అవి ఒక ఇల్లు కట్టాలంటే అది చిన్న ఇల్లు, అది తక్కువ చిన్న ఇల్లు అయినప్పుడు 4 పిల్లర్లు, 6 పిల్లర్లు, 8 పిల్లర్లు లేదా 12 పిల్లర్స్ వేసి ఇల్లును కట్టాలి. అంతేగాని 3 పిల్లర్లు, 5 పిల్లర్లు, 7 పిల్లర్లు, 9 పిల్లర్లు, 11 పిల్లర్లు, 10 పిల్లర్లు ఇలా బేస్ సంఖ్యతో వచ్చే పిల్లర్లను వేసుకొని ఇల్లును నిర్మించుకున్నట్లయితే ఆ ఇంట్లో నివసించే గృహస్థుడు చాలా ఇబ్బందుల పాలవుతాడు. అంటే అనారోగ్య పాలు కావచ్చు, లేక చేస్తున్న ఉద్యోగం ఊడిపోయి ఉద్యోగం లేకుండా రోడ్డు పాలవుతూ ఉండొచ్చు. బ్రతకాల్సిన ఇంట్లో కిరాయి కట్టలేక ఆ ఇంట్లో ఉన్నవి అమ్ముకొని కట్టుకొని ఊరికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో 12 పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో నివసించే గృహస్థుడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆయుష్మంతుడిగా ఉంటాడు. అది మనం ఎప్పుడైనా సరే సరి సంఖ్యలో ఉండే పిల్లర్స్తో కట్టుకున్నటువంటి ఇల్లు క్షేమకరం, శుభకరం. బాగా గుర్తుంచుకోండి. ఒక ఇల్లు కట్టాలంటే సరి సంఖ్యతో ఉండాలి. 4 పిల్లర్లు కానీ, 6 పిల్లర్లు కానీ, 8 పిల్లర్లు కానీ, 12 పిల్లర్లు కానీ ఉండాలి. ఇది అందరూ ఆచరించాలి. శుభం భూయాత్. రెండవది, మనము ఇంటికి ముఖద్వారాలు ఎప్పుడైనా సరే ఆ ముఖద్వారములు గీడ సరి సంఖ్యలో ఉండాలి. అంటే బాత్రూంలకు వచ్చే డోర్లు లెక్క వస్తాయి, దేవుడి మందిరానికి వచ్చే ముఖద్వారం లెక్కకే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని 12 ద్వారాలు ఉండేటట్టుగా మనం ఆ యొక్క విధి విధానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా శుభంగా ఉంటుంది. ఇది అందరూ ఆచరించాలి. అంటే 12కు తక్కువ ఉంటే 10, 11 ఉండరాదు, లేదా 8, 6, 4 ఉండాలి. అవి ముఖద్వారాలు కానీ మరియు కిటికీలు కానీ, అంటే వెంటిలేటర్స్ కానీ, ద్వారాలు కానీ, కిటికీలు కానీ, వెంటిలేటర్స్ కానీ, ఇవి ఏవైనా సరే సరి సంఖ్యలో ఉండాలి. 4, 6, 8, 12 బేస్ సంఖ్యలో ఎప్పుడు ఉండరాదు. 0 రారాదు. అంటే 10 అనే సంఖ్య ఎప్పుడు రారాదు. 1 తర్వాత 0 వస్తుంది కాబట్టి అలాంటి సంఖ్య పెట్టుకోరాదు. ఇవి మనము కిటికీ డోర్లు అన్నీ కూడా లెక్క పెట్టుకుంటే 12 వచ్చినాయి అనుకోండి శుభం, లేదా 8 వచ్చినాయి శుభం. అంతేగాని 9 కానీ 10 కానీ రాకూడదు. 9 పిల్లర్లు వేసి అసలే ఇల్లు కట్టరాదు. ఇక ముఖద్వారాలు ఎలా ఉండాలి అంటే ఇంటికి కట్టాల్సినవి మనకు తూర్పు ముఖద్వారం. మనకు తూర్పు రోడ్డు ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, తూర్పుకు ఉండాలి ముఖద్వారము, ఉత్తరముకు ఉండాలి. ఇంటి చుట్టూ ద్వారము ఖాళీ స్థలం ఉందనుకోండి, అప్పుడు ఉత్తరంకు ఎదురుగుండా దక్షిణంలో పెట్టుకోవాలి, తూర్పుకు ఎదురుగుండా పడమరలో పెట్టుకోవాలి ముఖద్వారం. అలా పెట్టుకొని ఆ తర్వాత మిగతా ఉన్న గదులకు ముఖద్వారాలు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో అందరు సుఖంగా ఉంటారు. మనం బాగా గుర్తుంచుకొని నిర్మించుకోవాల్సిన పద్ధతి ఇది. అంతేగాని ఆయన పెట్టుకున్నాడు, పక్కింటి ఆయన 9 పెట్టడానికి ఏం కాలేదు అని అనుకుంటాం మనం. ఆయన ఎప్పుడు కానీ సుఖాలు చెప్తాడు కానీ కష్టాలు ఎప్పుడు ఎవరు ఎదుటి వ్యక్తులకు చెప్పుకోరు. ఎందుకంటే నా కష్టం చెప్పుకుంటే పరువు బోద్ది అనే ఒక ఆలోచనలో ప్రతి మానవుడు ఉంటాడు. అందుకని ఆయన కట్టుకుంటే ఆయన బాగానే ఉన్నాడుగా, కారులో తిరుగుతాడు అనుకుంటాం మనం. కానీ ఆ కారులో ఆసుపత్రికి పోతున్నాడా, ఏ గురువు దగ్గరికి పోతుండో మనకేం తెలుసు. అందుకని అది గుర్తుంచుకొని ఎప్పుడైనా సరే మనము సరి సంఖ్యలో ఉండే ముఖద్వారాలు, సరి సంఖ్యలో ఉండే కిటికీలు, సరి సంఖ్యలో ఉండే వెంటిలేటర్సు, సరి సంఖ్యలో ఉండే పిల్లర్స్ నిర్మించుకోవాలి.
అలాగే గదులు కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే నైరుతి గది ఎప్పుడైనా సరే పెద్దగా ఉండాలి. అంటే అందులో పడుకోవడానికి మంచము మరియు పెట్టుకోవడానికి బీరువా మరియు మనము స్నానం చేసిన తర్వాత దువ్వుకొని బొట్టు పెట్టుకోవడానికి స్త్రీలు తప్పకుండా ఒక అద్దం లాంటిది మనకు ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకుంటే కరెక్ట్గా ఇల్లు ఆ నైరుతి గది పెద్దగా ఉండాలి. రెండవ గది కొంచెం చిన్నగా ఏర్పాటు చేసుకొని ఉండాలి. మనము చిన్న కుటుంబం అయితే తల్లిదండ్రి నైరుతి గదిలో, పిల్లలు మరి చదువుకొని అట్లే ఆ గదిలో పడుకునేటట్టుగా వాయువ్యంలో ఒక గది ఉండేటట్టు చూసుకోవాలి. నైరుతిలో పెద్ద గది, వాయువ్యంలో చిన్న గది. పిల్లలు చదువుకొని అలాగే నిద్రపోతారు కాబట్టి ఆ గది చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి. అట్లా ఉండాలి. ఇక ఈశాన్యంలో హాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆగ్నేయంలో వంటగది వచ్చేటట్టు చూసుకోవాలి. తూర్పున దేవాలయం మనకు దేవుడి గది వచ్చేటట్టు చూసుకోవాలి. లేదా ఆ యొక్క వంటగదికి నైరుతికి గదికి మధ్యలో కూడా దేవుడి గది ఉండేటట్టుగా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే అందులో మనం దక్షిణ దిక్కు ముఖం నిలబడి పూజలు చేయరాదు. తూర్పు దిక్కు ముఖం పెట్టుకొని పూజను చేయాలి. లేదా పడమర దిక్కు ముఖం నిల్చుని పూజలు చేసేటట్టుగా మనం నిర్మించుకోవాలి. ఇది ఎప్పుడైనా సరే మనం బాగా గుర్తుంచుకోవాలి. మనకు ఆగ్నేయ భాగంలో వంటగది, నైరుతి భాగంలో బెడ్రూమ్ అంటే అది పెద్దగా ఉండాలి. వాయువ్యంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉండాలి, చదువుకునేటట్టుగా. వాయువ్యంలో చదువుకుంటే అతి త్వరగా జ్ఞానవంతులు అవుతారు. అట్లాగే ఈశాన్యంలో 2 ముఖద్వారాలు ఉండే ఉత్తర ముఖద్వారము, పశ్చిమ ముఖద్వారం ఉండి మనం ఆ ఇంట్లో నివసిస్తే చాలా శ్రేయస్కరంగా, లాభదాయకంగా మనము ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో నివసిస్తారు. అలాగే మనము టాయిలెట్స్ కూడా ఎప్పుడైనా సరే ఈ టాయిలెట్స్ ద్వారాలు లెక్కలెక్క వస్తాయి కాబట్టి ఇవి అన్ని ముఖద్వారాలు, టాయిలెట్స్ ద్వారాలు సరి సంఖ్యలో ఉన్నాయా లేదా చూసుకొని నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని మనం 11 వచ్చేటట్టుగా, లేకపోతే ఆయన చెప్తాడు మేస్త్రి ఇది స్లైడింగ్ డోర్ పెడదామండి దానికి లెక్కకు రాదు అంటాడు. నడిచే నడక ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో ఒక మూత పెడతామో అది ద్వారం కిందకే లెక్క అవుతుంది. అంతేగాని పెద్దగా వెడల్పుగా వదిలేస్తే అది ద్వారం కిందకి లెక్కకు రాదు. అందుకని చిన్నగా వదిలేసి నువ్వు స్లైడింగ్ డోర్ పెట్టినా, నువ్వు కటన్ డోర్ లాంటివి పెట్టినా సరే అది నడిచే నడక కిందకి లెక్క వస్తుంది కాబట్టి ఆ ద్వారాలు లెక్కలోకి వస్తాయి. అందుకని బాగా గుర్తెరిగి మనము ముఖద్వారాలు నిర్ణయించుకొని ఇల్లు కట్టుకోవాలి. కట్టుకుంటే శుభం. వాస్తుశాస్త్రంలో చాలామంది ఈ యొక్క ఇల్లు వాస్తు దోషంతో ఉన్నది, కూలగొట్టడం ఇష్టం లేదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి కూలగొట్టడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అయినంత మటుకు క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేసుకుని ఇల్లును, అంటే ఎప్పుడైనా సరే బాత్రూములు అనేటివి ఉత్తరంలో కానీ తూర్పున కానీ ఉండరాదు. ఉత్తరంలో కానీ తూర్పున కానీ బాత్రూమ్లు ఎప్పుడు ఉండరాదు. ఎందుకంటే తూర్పు ఇంద్రస్థానము, ఉత్తరము లక్ష్మీ కుబేర స్థానము. ఈ లక్ష్మీ కుబేర స్థానంలో బాత్రూమ్ ఉన్నా, టాయిలెట్స్ ఉన్నా, ఈ ఇంద్రస్థానంలో టాయిలెట్స్ ఉన్నా సరే ఆ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఆరోగ్యము దెబ్బతింటుంది. మరియు డబ్బులు కూడా రోజు రోజుకు తరిగిపోతూ ఉంటాయి, సంపాదన తగ్గిపోతూ ఉంటుంది, అప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని మనం అందరం కూడా బాగా గుర్తుంచుకొని ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఉత్తరంలో తూర్పులో బాత్రూంలో ఉండరాదు. అది బాగా గుర్తుంచుకోండి. శుభం భూయాత్.